వెల్. మీకు ఇలాంటి కామెంట్స్, డౌట్స్ అయితే చాలా వచ్చుంటాయి. ఐఫోన్ 16 తీసుకోవాలా? లేదంటే ఐఫోన్ 15 తీసుకోవాలని. సో, బేసిక్‌గా ఈ డౌట్ ఎందుకొస్తదంటే సేమ్ ప్రైస్ సెగ్మెంట్‌లో మీకు ఈ 2 ఫోన్స్ అయితే మీకు మార్కెట్‌లో అవైలబుల్‌గా ఉన్నాయి. బట్ ఐఫోన్ 16 అనేది లేటెస్ట్‌గా 1 వీక్ బ్యాక్ అయితే లాంచ్ అయింది. అండ్ ఐఫోన్ 15 కూడా మీకు 1 ఇయర్ బ్యాక్ అయితే లాంచ్ అయింది. బట్ ఐఫోన్ 15లో మీకు కొన్ని ఫీచర్స్ అయితే ఎక్కువుంటాయి. అండ్ ఐఫోన్ 16 అనేది లేటెస్ట్ ఫోను. ఈ రెండిట్లో సిమిలారిటీస్ చాలా ఉన్నాయి. అట్లాగే డిఫరెన్స్ కూడా చాలా ఉంది. ఎవరికి ఎలాంటి ఫోన్ సూట్ అవుతుంది, అరౌండ్ 60,000 రూపీస్ ప్రైస్ సెగ్మెంట్ లో ఏ ఫోన్ ఎవరికి ఆ ప్రైస్ సెగ్మెంట్ లో వాల్యూ ఫర్ మనీ అవుతుంది అనేది ఈ వీడియో ఎండింగ్ వరకు చూస్తే ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ తో పాటు మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ముందుగా కొత్తగా వచ్చిన వాళ్ళైతే ఛానల్ కి లైక్ చేసి అట్లాగే సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ మీకు ఏ ఫోన్ నచ్చిందో కింద కామెంట్ సెక్షన్ లో తెలపండి. సో ఫస్ట్ మనం ప్రైస్ విషయానికి వస్తే ఐఫోన్ 16 అట్లాగే ఐఫోన్ 15 చూసుకున్నట్టయితే సేమ్ ప్రైస్ మీకు అరౌండ్ 60,000 రూపీస్ లో వితౌట్ ఎనీ ఆఫర్స్ మీకు ఎక్కడైనా అవైలబిలిటీ అయితే దొరికేస్తాయి. ఐఫోన్ 16, ఐఫోన్ 15 డిస్ప్లే విషయానికి వస్తే డిస్ప్లే సైజ్ అనేది సేమ్ మీకు 6.1 ఇంచ్ సూపర్ రెటీనా XDR OLED ప్యానల్ అయితే ఉంటుంది. బట్ ఇక్కడ మీకు డిఫరెన్స్ ఎక్కడ కనిపిస్తుంది అంటే మీకు ఐఫోన్ 15 లో డైనమిక్ ఐలాండ్ ఉంటుంది. ఐఫోన్ 16 లో మీకు డైనమిక్ ఐలాండ్ ఉండదు, కానీ మీకు ఐఫోన్ 14 ఏదైతే చిన్న నాచ్ అయితే ఉంటుందో ఆ నాచ్ అయితే ఉంటుంది. అండ్ ఇంకొక బిగ్ డిఫరెన్స్ ఏంటంటే మీకు బ్రైట్నెస్ లెవెల్స్ అనేది ఐఫోన్ 15 లో పీక్ బ్రైట్నెస్ అప్ టు మీకు 2000 నిట్స్ వరకు అయితే మీకు అవుట్డోర్ యూనిట్లు అయితే వెళ్తుంది. అండ్ 16 కంపేర్ చేసుకుంటే మీకు కేవలం 1200 నిట్స్ అయితే మీకు పీక్ బ్రైట్నెస్ అవుట్డోర్ యూనిట్స్ అయితే వస్తుంది. సో బ్రైట్నెస్ లెవెల్స్ అంత మ్యాటర్ అంటే కొద్దిగా పంచీ కలర్స్ అట్లాగే డిస్ప్లే విజిబిలిటీ బాగా ఉండాలనుకుంటే ఐఫోన్ 15 మీకు బెటర్ డిస్ప్లే అయితే అవుతుంది. అండ్ ఐఫోన్ 16 1200 నిట్సే కదా బయట బాగా కనిపిస్తుంది అంటే, సో 1200 నిట్స్ కూడా మీకు చాలా బాగా అయితే బ్రైట్గా అయితే కనిపిస్తుంది. ఎందుకంటే నేను వాడుతున్న ఐఫోన్ XRఏ అరౌండ్ మీకు 1000 నిట్స్ బిలోనే ఉంటుంది ఆ డిస్ప్లే క్వాలిటీ అనేది. నాకు డిస్ప్లేలో సన్లైట్లో నాకు చాలా బాగా విజిబుల్ అయితే అవుతుంది. అలాంటిది మీకు 1200 నిట్స్ లేటెస్ట్ టెక్నాలజీలో ఉన్న OLED ప్యానల్ అనేది డెఫినెట్గా మీకు చాలా బెటర్గా అయితే మీకు విజిబిలిటీ అయితే ఉంటుంది. బట్ కొద్దిగా బెటర్ లేటెస్ట్ టెక్నాలజీతో ఉన్న డైనమిక్ ఐలాండ్ నాకు కొద్దిగా బ్రైట్నెస్ ఎక్కువ కావాలనుకుంటే మీకు అక్కడ మీకు ఐఫోన్ 15 అనేది బెటర్ డిస్ప్లే క్వాలిటీ అని చెప్పొచ్చు కంపేర్ టు మీకు ఐఫోన్ 16. నెక్స్ట్ మనకు కావాల్సిన పర్ఫార్మెన్స్. సో మీకు ఐఫోన్ 15లో యాపిల్ బయోనిక్ A16 ప్రాసెసర్ అయితే ఉంటుంది. అట్లాగే మీకు ఐఫోన్ 16లో మీకు యాపిల్ A18 ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇక్కడ మీకు హ్యూజ్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. మీకు 2 జనరేషన్ బ్యాక్ ప్రాసెసర్ అనేది ఐఫోన్ 15లో అయితే ఉంటుంది. లేటెస్ట్ ప్రాసెసర్ మీకు యాపిల్ A18 బయోనిక్ చిప్ అనేది మీకు 16లో అయితే ఉంటుంది. ఇక్కడ మీకు పర్ఫార్మెన్స్ లో డెఫినెట్గా 100% మీకు డిఫరెన్స్ అయితే వస్తుంది. బట్ రెగ్యులర్ పర్ఫార్మెన్స్ కానీ మీరు గేమ్స్ ఆడుతున్న పబ్జీ లాంటివి లేదంటే యూట్యూబ్లో స్ట్రీమ్ చేసుకోవాలనుకున్న 2 ఫోన్స్ అయితే మీకు మంచిగా పర్ఫామ్ చేస్తాయి. బట్ ఏదైతే మీకు ఏ ఫీచర్స్ కావాలనుకుంటారో ఏ ఫీచర్స్ అంటే మీకు కేవలం ఐఫోన్ 16లో మాత్రమే ఉంటాయి. ఎందుకంటే మీకు ఇది యాపిల్ A18 బయోనిక్ లేటెస్ట్ ప్రాసెసర్తో వస్తుంది, ఇది సపోర్ట్ చేస్తుంది కనుక. అండ్ A16 బయోనిక్ చిప్ అయితే మీకు సపోర్ట్ అయితే లేదు యాపిల్ ఇంటెలిజెన్స్కి, కనుక మీకు ఐఫోన్ 15లో మీకు యాపిల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ అయితే ఉండదు. సో మీకు ఒకవేళ ఏ ఫీచర్స్ ఎక్కువ కావాలి, నాకు కొద్దిగా ఇంకా బెటర్ స్మూత్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే ఐఫోన్ 16 అనేది మీకు బెటర్ ఫోన్ అయితే అవుతుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్ లో. రెండిట్లో మీరు ఏ ఫోన్ తీసుకున్నా కానీ రెగ్యులర్ యూసేజ్కి అట్లా గేమ్స్ ఆడుతున్నప్పుడు ఎటువంటి నోటీస్ అయితే డిఫరెన్స్ నోటీస్ చేయరు. కానీ బట్ మీకు యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ అట్లాగే ఇంకా బటర్ స్మూత్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే మీకు ఐఫోన్ 16 అనేది అక్కడ మీకు బెటర్ చాయిస్ అయితే అవుతుంది పర్ఫార్మెన్స్ వైజ్ గా. అండ్ నెక్స్ట్ మనం కెమెరా విషయానికి వస్తే కెమెరా డిపార్ట్మెంట్ లో మీకు ఇక్కడ మేజర్ డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. కెమెరా మీకు 2 మెయిన్ సెన్సార్స్ 48 మెగాపిక్సెల్ తో వచ్చినప్పటికీ ఐఫోన్ 15 లో మీకు ఇంకో కెమెరా అయితే ఉంటుంది. అది మీకు 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఉంటుంది. దాని ద్వారా ఏంటంటే మీరు వైడ్ యాంగిల్ లో అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాలో మీరు ఎక్కువ ఏరియా అయితే క్యాప్చర్ చేసుకోవచ్చు, మీకు ఫొటోస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు. వెరాజ్ మీకు ఐఫోన్ 16లో అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా లేదు కాబట్టి మీకు జనరల్ రెగ్యులర్ పోర్ట్రేట్ ఫొటోస్ అట్లాగే స్టాక్ ఫొటోస్, వీడియోస్ అయితే తీసుకోవచ్చు. 2 ఫోన్లో మీకు 4K 60 FPS వరకు అయితే మీకు బ్యాక్ కెమెరా యూస్ చేసి వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే మీకు 12 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. కెమెరా పర్ఫార్మెన్స్ అనేది సేమ్ గానే పర్ఫార్మ్ చేస్తాయి. ఇక్కడ మీకు బ్యాక్ కెమెరాలో డిఫరెన్స్ వచ్చేసరికి మీకు అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో పాటు మీకు ఐఫోన్ 15లో అడ్వాంటేజ్ ఏంటంటే సినిమాటిక్ మోడ్ అనేది ఉంటుంది. ఈ సినిమాటిక్ మోడ్ ఏంటంటే మీకు బ్లర్ అయితే అవుతుంది కదా వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు, సరౌండింగ్స్ మిమ్మల్ని ఫోకస్ చేసి. సో అట్లాగే మీకు బ్లర్ వీడియో కావాలనుకుంటే మీకు ఐఫోన్ 15లో అయితే ఆప్షన్ అయితే ఉంటుంది. ఐఫోన్ 16లో అయితే మీకు ఆప్షన్ అయితే లేదు. కేవలం మీకు 4K 60 FPS అనేది నార్మల్ వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు, కానీ బ్లర్ సినిమాటిక్ మోడ్ అయితే మీకు ఐఫోన్ 16 అయితే సపోర్ట్ చేయదు. సో ఇది ఒక మెయిన్ గా డ్రాబ్యాక్ అనుకోవచ్చు. ఇది కంటెంట్ క్రియేటర్స్ కి చాలా బాగా యూజ్ అవుతుంది సినిమాటిక్ మోడ్ అనేది. సో కనుక ఐఫోన్ 15 అనేది కొద్దిగా బెటర్ చాయిస్ అని చెప్తాను ఎవరైతే కంటెంట్ రిలీజ్ చేస్తారో. లేదు నాకు సినిమాటిక్ మోడ్ అవసరం లేదు, జస్ట్ ఫొటోస్ నార్మల్ వీడియోస్ తీసుకుంటా అనుకుంటే ఐఫోన్ 16 అనేది కొద్దిగా బెటర్గా అయితే ఉంటుంది అన్నట్టు కెమెరాలో.
అండ్ నెక్స్ట్ మనం బ్యాటరీ విషయానికి వస్తే మెయిన్గా మీకు ఐఫోన్ 15లో ఒక ఫుల్ డే వర్కింగ్ అయితే వస్తుంది. నేను మా ఫ్రెండ్స్ దగ్గర తీసుకుని 1 or 2 days అయితే వాడాను. నాకు కొద్దిగా ఐడియా అయితే ఉంది ఐఫోన్ 15. ఛార్జింగ్ మీరు మార్నింగ్ 6కి మీరు ఫుల్ ఛార్జ్ చేసుకుని వెళ్తే ఈవినింగ్ 6కి వచ్చేటప్పటికి మీకు అరౌండ్ 20% అయితే ఛార్జ్ అయితే ఉంటుంది. సో వెరాజ్ మీకు ఐఫోన్ 16లో ఇంకా బెటర్ బ్యాకప్ అయితే ఉంటుంది. అరౌండ్ మీకు 26 hours బ్యాటరీ బ్యాకప్ అయితే వీళ్ళు క్లైమ్ చేస్తున్నారు. ఎట్లా చూసుకున్నా కానీ మీకు ఐఫోన్ 15తో కంపేర్ చేస్తే ఐఫోన్ 16లో కొద్దిగా బ్యాటరీ బ్యాకప్ అనేది ఎక్కువ అయితే ఉంటుంది. అండ్ ఇక వైర్లెస్ ఛార్జింగ్ 2 ఫోన్స్ అయితే సపోర్ట్ చేస్తాయి. మీకు ఐఫోన్ 16లో QI వైర్లెస్ ఛార్జింగ్ ఉంటుంది. అట్లాగే ఐఫోన్ 15లో మీకు మ్యాగ్నెటిక్ మ్యాగ్సేఫ్ సపోర్ట్ చేస్తే వైర్లెస్ ఛార్జింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ మీకు వైర్లెస్ ఛార్జింగ్ లో మీకు ఐఫోన్ 15 అనేది కొద్దిగా అడ్వాంటేజ్ అయితే ఉంటుంది, ఎందుకంటే మ్యాగ్సేఫ్ సపోర్ట్ చేస్తారు కాబట్టి. ఇక ఫైనల్ గా ఐఫోన్ 16e తీసుకుంటే బెటర్ గా ఉంటుందా లేదంటే ఐఫోన్ 15 తీసుకోవచ్చా అంటే, సో ఐఫోన్ 16e లో మీకు రెండు అడ్వాంటేజ్లు అవేంటంటే మీకు యాపిల్ ఇంటెలిజెన్స్ అయితే మీకు సపోర్ట్ చేస్తుంది. అట్లాగే బ్యాటరీ కొద్దిగా పర్ఫార్మెన్స్ అనేది ఎక్కువ అయితే ఉంటుంది. ఎవరైతే నాకు కెమెరా అనేది అంత ఇంపార్టెంట్ కాదు, సినిమాటిక్ మోడ్ దాంట్లో వీడియో రికార్డ్ చేయడం కొద్దిగా నాకు పర్ఫార్మెన్సే కావాలి, అట్ ది సేమ్ టైం యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ నేను ఎంజాయ్ చేయాలనుకుంటే, ఓల్డ్ డిజైన్ అయినా పర్లేదు అనుకుంటే ఐఫోన్ 16e అనేది బెటర్ ఫోన్ అయితే అవుతుంది. అండ్ ఒకవేళ మీకు లేటెస్ట్ డిజైన్తో పాటు డైనమిక్ ఐలాండ్ కొద్దిగా డిస్ప్లే క్వాలిటీ అనేది బెటర్గా ఉండాలి, అట్ ది సేమ్ టైం నాకు కొద్దిగా వీడియోలో నాకు సినిమాటిక్ మోడ్ కావాలనుకుంటే ఐఫోన్ 15 అనేది ఆ ప్రైస్ రేంజ్లో బెటర్ ఆప్షన్ అయితే ఉంటుంది. సో మీ ఇష్టం. నేనైతే రికమెండ్ చేస్తుంది ఐఫోన్ 15 రికమెండ్ చేస్తాను ఐఫోన్ 16తో కంపేర్ చేస్తే, ఎందుకంటే నాకు యాపిల్ ఇంటెలిజెన్స్తో అంత యూజ్ ఏం లేదు. సో చిన్నగా మనకు ఎరైజ్ చేయడానికి కొద్దిగా చిన్న చిన్న ఫీచర్స్ అనేటివి అంత యూజ్ ఏం లేదు. మీకు ఆ ప్రైస్ సెగ్మెంట్లో మీకు డిజైన్ కూడా ఓల్డ్ డిజైన్తో ఉంది కాబట్టి నేనైతే ఐఫోన్ 16 అయితే ప్రిఫర్ చేయను. ఓన్లీ ఐఫోన్ 15 మీరు స్టిల్ మీకు అరౌండ్ 60,000 రూపీస్ ప్రైస్ సెగ్మెంట్లో ఉంది ఇప్పుడు కూడా. ఒకవేళ మీకు ఆఫర్స్లో వస్తే బిగ్ బిలియన్ డేస్ కావచ్చు, సేల్స్ కానీ వస్తే అరౌండ్ మీకు 55,000 రూపీస్లో కూడా వితౌట్ కార్డ్ ఆఫర్స్ అయితే వస్తాయి. సో ఈ ఫోన్స్ అయితే మీకు నచ్చింది తీసుకోవచ్చు. నా ప్రిఫరెన్స్ అయితే ఐఫోన్ 15. ఇది ఇవాళ వీడియోలో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.